నా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాడు సార్. ఇంతకీ తను వాళ్ళ చుట్టాల అమ్మాయి సార్. ఏమైందో తెలియదు కానీ తను వాడిని మోసం చేసి వెళ్ళిపోయింది సార్. ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక తను సూసైడ్ చేసుకున్నాడు సార్. కూడా ఉన్న మేమే తను కాపాడలేకపోయాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం తన్ని చాలా మిస్ అవుతున్నాం సార్. సంతానం సంతోషంతో మొదలైన ఎన్నో ప్రేమలు ఈ విధంగా విషాదంతో ముగుస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అంటే యాక్చువల్గా ఆయన చెప్పారు నా ఫ్రెండ్ని నేను మిస్ అయ్యానని. నిజానికి ఇలాంటి మంచి ఫ్రెండ్ని మిస్ అయ్యి వాడైపోయాడు. నేనేం చెప్తానంటే టీవీలో మనం ఒక ప్రోగ్రాం చూస్తాం. ఆ ప్రోగ్రాం నచ్చకపోతే మనం టీవీ విరగొడతామే ఏంటి? ఛానల్ మార్చుకుని ఇంకో మంచి ప్రోగ్రాం చూస్తాం. అలా మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య వల్ల మన జీవితాన్ని అంతం చేసుకోకూడదు. మరో మంచి విషయం కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఒక విషయం చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి మోసం చేసిందని ఆ అమ్మాయి కోసం చనిపోయేవాడో లేక ఆ అమ్మాయిని చంపాలనుకున్నవాడో మగవాడు కాదు. ఇలాంటి వాడిని మిస్ చేశామని ఆ అమ్మాయి ఫీల్ అయ్యేలా బతికి చూపిస్తాడు చూడు, వాడే మగవాడు. మీ ఇరువురికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. లవ్ కు సంబంధించి వెతుక్కుంటూ వస్తే టేక్ కేర్, వదిలిపోతే డోంట్ కేర్. లైఫ్ లో ప్రతి సెకండ్ ఎంజాయ్ చేస్తూ బతకండి. బతకడం కోసమేనండి బ్రతుకు. 1000 ఏళ్ళు బ్రతకండి. సూపర్. లవ్ లో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంతకంటే గొప్ప నిర్వచనం ఎవ్వరు ఇవ్వలేరు. ఖచ్చితంగా ఇది మీ ఇరువురికి అర్థమైందనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి మరొక అద్భుతమైన ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ బడవ గోపి విత్ సంతానం. ఒక అమ్మాయి మోసం చేసిందని ఆ అమ్మాయి కోసం చనిపోయేవాడో లేక ఆ అమ్మాయిని చంపాలనుకున్నవాడో మగవాడు కాదు. ఇలాంటి వాడిని మిస్ చేశామని ఆ అమ్మాయి ఫీల్ అయ్యేలా బతికి చూపిస్తాడు చూడు, వాడే మగవాడు. సార్ టైర్ పంచరా? ఆటో ఆటో అడేరికి వెళ్ళాలి. ఎక్కడి సార్? ఈసారి 6 కొడతాను. సిగ్గులేదు? మీరు ఆడుకోవడానికి వేరే చోటే దొరకలేదా? చూడండి రా. తమ్ముడు రేట్ కట్ చేయి. బాలే తోలేవయ్యా. థ్యాంక్స్ అన్నా. ఇదిగో నువ్వు వెళ్ళి రామసుబ్బుని తీసుకురా. అన్నా నేను వెళ్ళి పిలిస్తే తాడానికి పిలుస్తున్నా, ఆడు పెళ్ళాం అనుకుంటా. ఇంకెవరైనా పంపించు. అలా ఓ ఫిట్టింగ్ ఉందా? నేను పిలిచినా పంపదు. ఇప్పుడు ఏం చేయాలి? అన్నా నేను వెళ్ళి పిలుస్తానన్నా. తమ్ముడు నేను ఏమనుకున్నాను ఆ ముక్కే నువ్వు బయటికి చెప్పావు. ఇలా చూడు తమ్ముడు, నేరుగా వెళ్ళి రైట్ లోకి వెళ్ళి లెఫ్ట్ లోకి వెళ్ళి బి రామసుబ్బు ప్రజానాయకుడు అని బోర్డు ఉంటది. అయిలే అలాగే ఆగు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి పిలిచేటప్పుడు దొరపాండి అన్న పిలిచాడు అని చెప్పు, ఆడు వచ్చేస్తాడు. అలాగేనా తమ్ముడు పూర్తిగా ఈ నెలవయ్యా. సరేనా. నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ గురించి అడక్కో. అలాగే. ఎందుకంటే నీ ఫ్రెండ్ కొట్టింది ఆయనే. నువ్వు వాడిని తీసుకురా, మిగతా విషయాలు నేను మాట్లాడతాను. అలాగే దొరన్నా. ఏదో పిలిచినట్టున్నావు. దొరబాబు మీ పేరు కదా, అందుకే దొరన్నా అని షార్ట్ గా పిలిచానన్నా. కోటా జోక్ అయ్యా బాబు ఇదే. నేను ఏమనుకున్నాను నువ్వు అలాగే చెప్పేసావయ్యా. నా బుజ్జి షేర్ ఆటో. తమ్ముడు నువ్వు వెళ్ళి పిలుచుకురా, మిగతా నేను మాట్లాడతాను. అలాగే. వెళ్ళు తమ్ముడు, విజయం మనదే.